ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు నామమందు కృపా గడియలు ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనములను నేను తెలియజేస్తుంటున్నాను. మరి ఈ రోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటిదంటే హౌ టు లివ్ ఏ హెల్తీ లైఫ్. ఆరోగ్యకరమైన జీవితము ఎలా గడపాలి అనేటువంటి సందేశమును దేవుడు మీకు అందించాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును పానీయమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. ప్రియమైన వాళ్ళరా, ఒకానొక దినమున దేవుడు మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. దేవుడు మోషేని చూసి అంటున్నటువంటి మాట, మోషే, నీవు వెళ్ళి ఇశ్రాయేలులకు చెప్పుము, నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే యూ షాల్ సర్వ్ ద లార్డ్. కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో ఉంటుందండి, లేదా మరికొన్ని వర్షన్స్లో మీరు చూసినట్లయితే, దేవుని వాక్యంలో చూసినట్లయితే, ముఖ్యంగా NIV వర్షన్, ఇటువంటి వర్షన్స్లో మీరు చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట వర్షిప్ యువర్ లార్డ్. నీ దేవుడైనటువంటి యెహోవాను మీరు ఆరాధించండి, సేవింపవలెను అనేటువంటి మాటకు మరి యొక్క అర్థం ఏంటిదంటే వర్షిపింగ్ ద లార్డ్. నీ జీవితంలో తెలుసుకోవాలి ప్రేమైన వాళ్ళరా, ఆరోగ్యకరమైనటువంటి జీవితం నీకు కావాలి అంటే, ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు హ్యావ్ ఎ స్పిరిచువల్ హెల్తీ లైఫ్, ఆత్మీయమైనటువంటి ఆరోగ్యకరమైన జీవితము నీకు కావాలి అంటే, దేవుడు ఇస్తున్నటువంటి మొదటి ఆజ్ఞ ఏంటిదో తెలుసా? వర్షిప్ యువర్ లార్డ్. నీ దేవుడైన యెహోవాను మీరు సేవింపవలెను, ఆరాధింపవలెను. అదే వాక్యంలో చూసినట్లయితే రాయబడింది కదా, అప్పుడు ఆయన నీ ఆహారమును పానీయమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. వాక్యంలో రాయబడింది అప్పుడు అనేటువంటి మాట. దేవుని వాక్యంలో రాయబడింది కదా, అప్పుడు మీ మధ్యలో నుండి రోగములను నేను తొలగించెదను. ఐ విల్ టేక్ అవే సిక్నెస్ ఫ్రమ్ అమాంగ్ యూ. మీ మధ్యలో నుంచి నేను అప్పుడు రోగములను తొలగిస్తాను. అంటే ఎవరైతే రోగములలో ఉంటున్నారో, అనారోగ్యంలో ఉంటున్నారో, అది హెల్తీ లైఫ్ కాదండి, అన్హెల్తీ లైఫ్. అయితే నీ జీవితంలో ఆ అనారోగ్యమును దేవుడు తొలగించాలంటే దేవుడు అంటున్నటువంటి మొదటి మాట ఏంటిదో తెలుసా? నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను. వర్షిపింగ్ ద లార్డ్. ప్రభుని నువ్వు స్తుతించే వ్యక్తిగా ఉండాలి, ప్రభుని నువ్వు ఆరాధించే వ్యక్తిగా ఉండాలండి. సరే, చూద్దాం యేసుక్రీస్తు జీవితంలో ఏం జరిగిందో. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం మనం చదువుకుందాం. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి విననందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. వరల్డ్స్ గ్రేటెస్ట్ హీలర్ అండి. ప్రపంచంలోనే గొప్ప స్వస్థతనిచ్చేటువంటి వ్యక్తి ఒక్క యేసుక్రీస్తు. ఇక్కడ చూసినట్లయితే దేవుని కుమారుడిగా ఆయన ఉంటూ, దో హీ ఈజ్ ఎ సన్ ఆఫ్ గాడ్ అండ్ బీయింగ్ ఎ సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడిగా అతను ఉంటూ యేసుక్రీస్తు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రార్థన, లేదా యేసుక్రీస్తు పలుకుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? వాక్యంలో రాయబడింది కదా, ఆయన కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఒకానొక దినమున యేసుక్రీస్తు బేతనీ అనేటువంటి ఆ యొక్క గ్రామము అందామా, లేదా ప్రాంతంకు వెళ్ళాడండి. కారణం ఏంటిదంటే తాను ఎంతగానో ప్రేమించినటువంటి లాజరు మరణించాడు. ప్రేమైన వాళ్ళరా, అప్పటికే మరణించి 4 రోజులు అయిపోయింది. అంటే ఒక శరీరం 4 రోజుల క్రితం మరణించిందంటే అది కుళ్ళిపోవడం లేదా డీకంపోజిషన్ అనేటువంటిది స్టార్ట్ అయిపోయి ఉంటుందండి. ఒకవేళ దుర్వాసన, లేదా ఒకవేళ స్టమక్ అనేది ఒకవేళ బల్జ్ అయి ఉంటుందేమో, మనకైతే తెలియదు. అయితే డీకంపోజిషన్ అనేటువంటిది స్టార్ట్ అయి ఉంటుంది. అటువంటి జటిలమైన పరిస్థితులలో యేసుక్రీస్తు వెళ్ళి ఆయన పలికిన మొదటి మాట ఏంటో తెలుసా? ఈ రాయిని ప్రక్కకు తీసివేయండి. రెండవదిగా చూసినట్లయితే యేసుక్రీస్తు ఏమంటున్నాడో తెలుసా? తండ్రి అని అడ్రస్ చేస్తున్నాడండి. తండ్రి, నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మూడవదిగా చూసినట్లయితే వాక్యము పలుకుతున్నాడు. ఏమంటున్నాడు? లాజరు బయటికి రా, లాజరస్ కమ్ ఫోర్త్, లాజరు బయటికి రా. 3 ప్రాముఖ్యమైన విషయములు అండి. యేసుక్రీస్తు మొదటిగా ప్రార్థించాడు, యేసుక్రీస్తు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, దెన్ హీ స్పోక్ ఎ వర్డ్.
దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో రాయబడింది కదా, లాజరు మృతుల లోకంలో నుంచి బయటికి వచ్చాడండి. నీ జీవితంలో కూడా కృతజ్ఞతా స్తుతులు కలిగి ఉన్నట్లయితే, నీ జీవితంలో మృతమైన ప్రతి పరిస్థితులు, మరణకరమైనటువంటి ప్రతి విషయంలో నుంచి ఆయన నిన్ను బయటికి తీసుకొని వచ్చేటువంటి దేవుడు. అందుకే నీ జీవితంలో ఈ హెల్తీ లైఫ్, స్పిరిచువల్గా, ఫిజికల్గా నీ జీవితంలో ఆరోగ్యకరమైన జీవితము నీకు కావాలి అనుకుంటే, నీవు దేవునికి ప్రతి విషయములలో, అన్ని విషయములలో అండి, వాక్యంలో రాయబడింది కదా, అన్ని విషయములలో కృతజ్ఞులై ఉండండి. మన సందేశములలో క్రిస్టియన్ లైఫ్ అనేటువంటిది 3 ప్రాముఖ్యమైన విషయములను బేస్ చేసుకొని ఉండాలి. 1 ప్రార్థన, 2 వాక్యము, 3 కృతజ్ఞత స్తుతులు. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథము 107వ కీర్తన 20వ వచనంలో చూసినట్లయితే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. హల్లెలూయా. వరల్డ్స్ గ్రేటెస్ట్ మెడిసిన్ అండి. ప్రియమైన వాళ్ళ, ఈ లోకంలో చూసినట్లయితే ప్రతి రోగముకు కూడా ఒక మెడిసిన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందండి. అయితే కొన్ని సందర్భాలలో ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ లేదా మైల్డ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి మనకు కనిపిస్తుంటాయి. అయితే ప్రపంచంలో శక్తివంతమైన ఔషధం, శక్తివంతమైన మెడిసిన్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, ద మెడిసిన్ టు ఎనీ డిసీజ్, ఎటువంటి వ్యాధికైనా, ఎటువంటి రోగముకైనా ఒకే ఒక మెడిసిన్, దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కీర్తనకారుడు అంటున్నటువంటి మాట, తన వాక్కును పంపి, ఆయన తన వాక్కును పంపి. మీరు జాగ్రత్తగా చూసినట్లయితే కీర్తనకారుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? దేవుని వాక్యము వచ్చింది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. హీ సెంట్ హిస్ వర్డ్ అండ్ హీల్డ్ ద సిక్. ప్రియమైన వాళ్ళరా, వాక్యము అంటే యేసుక్రీస్తు అండి. హీ సెంట్ హిస్ వర్డ్. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును ఆ యొక్క శరీర రూపంలో పంపించాడు. ప్రేమైన వాళ్ళరా, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. నీ జీవితంలో తెలుసుకోవాలి, ఇఫ్ యు వాంట్ టు లివ్ ఏ హెల్తీ లైఫ్, ఆరోగ్యకరమైన జీవితము నువ్వు జీవించాలి అంటే నీ జీవితంలో దేవుని వాక్యము కలిగి ఉండాలండి. దేవుని వాక్యమును దివారాత్రము ధ్యానిస్తూ ఉండాలి. ఆ వాక్యము అనే అద్దమును నీ ఆత్మీయ జీవితం ఎదుట, నీ కుటుంబం ఎదుట, నీ వ్యక్తిగత జీవితంలో ఆ వాక్యము అనే అద్దమును, మిర్రర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆ వాక్యము అనే అద్దమును నీ ఎదుట ఉంచుకొని నిన్ను నువ్వు సరి చేసుకుంటూ ఉండాలి. దెన్ యూ కెన్ లివ్ ఏ హెల్తీ లైఫ్. అప్పుడు నీ జీవితంలో ఆరోగ్యకరమైన జీవితము నువ్వు జీవించగలవు. ఎందుకంటే వాక్యంలో రాయబడింది కదా, హీ సెంట్ హిస్ వర్డ్ అండ్ హీల్డ్ ద సిక్. తన వాక్కును పంపి ఆయన వారిని బాగు చేశాను. దేవుని వాక్యంలో చూసినట్లయితే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే, సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, ఏ జాయ్ఫుల్ హార్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మెడిసిన్, ఏ cheerful heart is a medicine. మరి యొక్క వర్షన్స్ లో ఉంటుంది, a merry heart doeth good like a medicine. A merry heart or a cheerful heart, a joyful heart doeth good like a medicine. మందు లేదా ఔషధం అనేటువంటిది ఏం చేస్తుందండి? ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఒక మంచి చేస్తుంది, అంటే బాగు చేయడం ప్రారంభిస్తుంది. దేవుని వాక్యంలో కూడా రాయబడినటువంటి మాట, సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. అంటే దేవుని చిత్తము నీ పట్ల ఏంటిదో తెలుసా? దట్ యూ షుడ్ లివ్ ఏ cheerful లైఫ్, దట్ యూ షుడ్ లివ్ ఏ హ్యాపీ లైఫ్. ఒక సంతోషకరమైన, ఆనందకరమైనటువంటి ఒక మెరీ హార్ట్ అండ్ cheerful హార్ట్తో నీ జీవితము గడపాలి అనేటువంటిదే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక అండి. అయితే అదే వాక్యంలో చూసినట్లయితే, నలిగిన మనసు ఎముకలను ఎండిపోచేయును. క్రష్డ్ స్పిరిట్ విల్ మేక్ యువర్ బోన్స్ డ్రై. ఆ యొక్క నలిగినటువంటి మనస్సు, క్రష్డ్ స్పిరిట్ అంటారండి, అదేం చేస్తుందో తెలుసా? నీ ఎముకలను ఎండిపోజేయడం ప్రారంభిస్తుంది. అందుకే నీ జీవితంలో తెలుసుకోవాలి, సంతోషకరమైన జీవితము జీవించడము ప్రభు యొక్క చిత్తం. ప్రేమైన వాళ్ళరా, అయితే నీ జీవితంలో హెల్తీ లైఫ్ కావాలి అనుకుంటే, స్పిరిచువల్ లైఫ్ నీ జీవితంలో కావాలి, హెల్తీ డివైన్ హెల్తీ లైఫ్ ఆర్ డివైన్ స్పిరిచువల్ లైఫ్ ఆర్ ఆరోగ్యకరమైన జీవితము నీ జీవితంలో కావాలి అనుకుంటే, నీ జీవితంలో ప్రేమైన వాళ్ళరా, మొదటిగా చూసాం కదా, వర్షిప్ ద లార్డ్. దేవుని వాక్యంలో రాయబడింది, మొదటిగా ఆయననే నీవు సేవింపవలెను, అప్పుడు మీ మధ్యలో నుండి ఆయన రోగములను తొలగించను. రెండవదిగా చూసినట్లయితే యేసుక్రీస్తు జీవితంలో ఆయన మనవి ప్రార్థన చేశాడు, లోపల కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, వాక్యము పలికాడు. నీ జీవితంలో యేసు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు. దెన్ స్పీక్
ఏ వర్డ్ టు ద ప్రాబ్లం ఆర్ టు ద సిచ్యువేషన్. ఆ పరిస్థితితో మాట్లాడడం ప్రారంభించు. మూడవదిగా చూసినట్లయితే కీర్తన 107:20 రాయబడింది కదా, దేవుని వాక్యంలో హీ సెంట్ హిస్ వర్డ్ అండ్ హీల్డ్ ద సిక్. తన వాక్కును పంపి ఆయన వారిని బాగు చేశాను. నాలుగవదిగా చూసినట్లయితే సామెతల గ్రంథము 17:22 రాయబడింది కదా, సంతోషకము గల మనసు ఆరోగ్య కారణము. యూ షుడ్ లివ్ ఏ హ్యాపీ, జాయ్ఫుల్ అండ్ చియర్ఫుల్ లైఫ్. ఈ సందేశము ద్వారా ప్రభు మీకు ఆరోగ్యకరమైన జీవితము ఎలా గడపాలి అని ప్రభు నేర్పించి ఉంటుండగా ఇటువంటివి మీ జీవితంలో కలిగి ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందామా. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రము నాయన. అయ్యా, మీరు ఇచ్చినటువంటి గొప్ప సందేశము ప్రభువా, ఆరోగ్యకరమైన జీవితం ఎలా గడపాలి అనే సందేశము మీరు మాకు ఇచ్చి ఉంటుండగా నీకు స్తోత్రం నాయన. హౌ టు లివ్ ఎ హెల్తీ లైఫ్ నాయన. మొదటిగా ప్రభువా వర్షిప్ ద లార్డ్ అనేటువంటి మాట మాకు నేర్పించారు ప్రభువా. తండ్రి, నిరంతరం మిమ్మల్ని సేవించినట్లుగా, నిరంతరం మిమ్మల్ని స్తుతించినట్లుగా మాకు నేర్పించండి. ప్రతి విషయంలో మేము కృతజ్ఞులమై ఇండునట్లుగా సహాయం చేయండి ప్రభువా. రెండవదిగా ప్రభువా, యేసుక్రీస్తు జీవితం ద్వారా మీరు మాకు నేర్పించిన పాఠము నాయన, తండ్రి ప్రార్థన, తండ్రి కృతజ్ఞతాస్తుతులు, దేవుని వాక్యము కలిగి ఉండాలి అని ప్రభా. అప్పుడు మాత్రమే నాయన మా జీవితంలో ప్రభా తండ్రి ఒక ఆరోగ్యకరమైన జీవితం మేము జీవించగలం నాయన. తండ్రి మూడవదిగా ప్రభా తండ్రి మీరు మాకు నేర్పించిన పాఠం నాయన, తన వాక్కును పంపి వాడిని బాగు చేస్తూనే ఉంది కదా ప్రభా. తండ్రి ఇన్ ద సేమ్ వే నాయన నీ వాక్యమును మేము దివారాత్రము ధ్యానించటకు మాకు నేర్పించండి ప్రభా. నాలుగవదిగా సంతోషకరమైన జీవితం మేము గడపాలి, ఆరోగ్యకరమైన ఉంది ప్రభా. మా జీవితంలో నిత్యం చియర్ఫుల్ హార్ట్, హ్యాపీ లైఫ్, జాయ్ఫుల్ హార్ట్ మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారి కుటుంబంలో తండ్రి హెల్తీ లైఫ్, ఆరోగ్యకరమైన జీవితం, బోత్ ఫిజికల్ యాజ్ వెల్ as స్పిరిచువల్, రెండిటి పరంగా కూడా నాయన మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరు ఏ ఆశీర్వాదముల కొరకు ఎదురు చూస్తున్నారో, లీగల్ ఇష్యూస్ కావచ్చు నాయన, హౌసెస్ విషయం కావచ్చు ప్రభా, ఉద్యోగముల విషయం కావచ్చు, వివాహము కావచ్చు నాయన, తండ్రి సంతానము కొరకు కావచ్చు ప్రభా. తండ్రి ఒకవేళ వారి జీవితంలో, కుటుంబంలో ఏ ఆశ కలిగి ఉన్నారో తండ్రి అవన్నీ కూడా మీరు నెరవేర్చుమని ప్రార్థన చేస్తున్నాను, అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమందు నాయన ఈ రోజంతా సంతోషం, సమాధానం, నెమ్మది నీ ప్రియ బిడ్డలకు అనుగ్రహించమని ప్రభు యేసుక్రీస్తు నామమందు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళ జోసెఫ్ ప్రసన్న కుమార్ ఇది యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అదే రీతిగా జోసెఫ్ ప్రసన్న కుమార్ ఫేస్బుక్ పేజ్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ ఉంది. సో అన్నీ కూడా మీరు ఫాలో అయ్యి దేవుని ద్వారా మీరు దీవించబడాలనే నాకు ఆశ. సో ఈ లింక్స్ని మీకు ఫేస్బుక్లో తప్పకుండా మీరు పోస్ట్ చేయండి, వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.